హాయ్ అండి, ఈ రోజు మన కిచెన్ లోకి క్యాస్ట్ ఐరన్ తవా అయితే వచ్చేసింది. ఈ రోజుల్లో చాలా మంది నాన్ స్టిక్ వద్దు ఐరనే వాడుకోండి అని చాలా మంది చెప్తున్నారు కదా. సో అందుకని నేను కూడా తీసుకున్నానండి. ఈ క్యాస్ట్ ఐరన్ తవా మీద డైరెక్ట్ గా దోశలు అయితే వేసుకోకూడదు. ఫస్ట్ సీజనింగ్ చేసుకోవాలి, అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఫస్ట్ ఈ ఐరన్ తవాని బాగా జెల్తో వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తో నీట్ గా తుడుచుకొని దాని మీద కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత మళ్ళీ జెల్తో నీట్ గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాన్ ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ అయ్యాక దాని మీద ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని దాని తర్వాత పక్కన పడేసి వాటిని అప్పుడు దోశలు వేసుకోవాలి. ఫస్ట్ 2-3 దోశలు అయితే బాగా విరిగిపోయాయి అండి నాకు. తర్వాత నుంచి బాగా వచ్చాయి దోశలు. టేస్ట్ కూడా నాన్ స్టిక్ కన్నా ఐరన్ ప్యాన్ మీద బాగున్నాయి. దోశలు క్రిస్పీగా కూడా వచ్చాయి. దోశలు వేసుకోవటం అయిపోయాక మళ్ళీ ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి.